మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఐక్యతను చాటేందుకు ఈ నెల 11న తిరుపతిలో మాలల ఆత్మీయ గౌరవ సభను నిర్వహిస్తున్నట్లు సీనియర్ దళిత జాతీయ నేత దుగ్గాని జయరాం తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాళ్ళపాక దామోదరం, తాళ్ళపాక దాము, అంబేద్కర్ యువజన సంఘాల స్టేట్ ప్రెసిడెంట్. ఈ మాలలకు జరుగుతున్న అన్యాయం గురించి రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ డేట్ని నిర్ణయించడం జరిగింది. ఈ డేట్కి ప్రతి ఒక్క మాల సోదరులు, సోదరీమణులు, ఉద్యోగ సంఘం ఉద్యోగులు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళతో అందరూ కలిసి కాడ మన యువజన సంఘాలు, ప్రతి ఒక్క మాల సోదరుడు, మాల సోదరీమణులు అందరూ కూడా ఈ సభను, మనకు జరిగిన అన్యాయమును, మన బలాన్ని మనం నిరూపించుకోవాల్సిందిగా ఈ టైం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి, మాల సోదరు అందరూ కలిసి మన బలాన్ని నిరూపించుకోవాలని అవసరం వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఈ ఆశా కన్వెన్షన్ హాల్కి వచ్చి ఈ తిరుపతిలో జరుగుతున్న సభలో జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. దుగ్గాని జయరాం, చిత్తూరు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ సీనియర్ దళిత నాయకుడిని. ఇప్పుడు ఈ దేశంలో మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎట్లా అంటే న్యాయస్థానం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పాలక వర్గాలు కూడా మాలల్ని, మాదిగల్ని విభజించి పరిపాలించాలనే పద్ధతిలో నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మాలల ఐక్యతని మేము చూపించుకోవాలనే ఉద్దేశంతో తిరుపతిలో ఈ నెల, అంటే రేపు ఆదివారం, ఈ నెల 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆశా కన్వెన్షన్ హాల్లో మాలల ఆత్మ గౌరవ సభ అనేసి సభను పెడుతున్నాము. ఈ సభకు పెద్దలు తెలంగాణ వెంకటస్వామి గారి కుమారుడు వివేక్ గారు, హర్షకుమార్ గారు, జడ శ్రవణ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు వస్తున్నారు. వాళ్ళు ఈ మాలల ఐక్యత పోరాటం గురించి వివరిస్తారు. అందుకని మాలలైనటువంటి ప్రతి ఒక్కరూ, నిజమైన అంబేద్కరిస్టులు అయినటువంటి వాళ్ళు ఊరికి అంబేద్కర్ పేరు చెప్పుకొని బతికేది కాదు, ఆడికి వచ్చి అటెండ్ అయ్యి మీ బలాన్ని మాకు ఇవ్వాలని చెప్పనేసి, ఈడ పార్టీలకు అతీతంగా ఉన్నాం మేము. మాకు ఒక పార్టీ అంటూ లేదు, అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు అందరూ కలిసి చేస్తున్నాం. కాబట్టి అందరూ రావాల్సిందిగా, కలుసుకోవాల్సిందిగా, ఈ మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం.